1975 జనవరి 10న విడుదలై శతదినోత్సవం జరుపుకున్న చిత్రం శ్రీ రామాంజనేయ యుద్ధం. కన్నడ సినిమా శ్రీ రామాంజనేయ యుద్ధ ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో నటరత్న ఎన్టీఆర్, బి సరోజాదేవి, అజ్జా జనార్దనరావు, కాంతారావు ప్రధాన పాత్రలు పోషించగా లెజెండరీ డైరెక్టర్ బాపు తెరకెక్కించారు. శ్రీ లక్ష్మీనారాయణ ఫిల్మ్స్ పతాకంపై పొట్లూరి వెంకట నారాయణరావు, ఉమామహేశ్వరరావు సంయుక్తంగా నిర్మించిన శ్రీ రామాంజనేయ యుద్ధంకి స్వరబ్రహ్మ కేవి మహదేవన్ సంగీతం అందించారు. అప్పట్లో శ్రీ రామాంజనేయ యుద్ధం ఎక్కడెక్కడ విడుదలైంది, ఎక్కడెక్కడ శతదినోత్సవాలు జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా రిలీజ్ సెంటర్స్ డీటెయిల్స్లోకి వెళ్తే విజయవాడ శ్రీ లక్ష్మీ టాకీస్ వెంకటేశ్వర, గుంటూరు శ్రీ రాధాకృష్ణ టాకీస్ జ్యోతి మహల్, విశాఖపట్నం పూర్ణ థియేటర్ సంగీత్, కాకినాడ లక్ష్మీ టాకీస్ స్వప్న, రాజమండ్రి విజయ టాకీస్ కుమారి పిక్చర్ ప్యాలెస్, ఒంగోలు శ్రీదేవి శ్యాంప్రసాద్ టాకీస్, ఏలూరు శ్రీ కేసరి టాకీస్ శ్రీ గోపాలకృష్ణ టాకీస్, తెనాలి రామకృష్ణ టాకీస్ రత్న టాకీస్, భీమవరం శ్రీనివాస మహల్ సత్యకృష్ణ ప్యాలెస్, గుడివాడ శరత్ టాకీస్ భాస్కర్ పిక్చర్ ప్యాలెస్, మచిలీపట్నం శ్రీ నవకళ రాధిక, నెల్లూరు రంగమహల్, శ్రీకాకుళం శ్రీ రామకృష్ణ థియేటర్, చీరాల ప్రసాద్ పిక్చర్ ప్యాలెస్, విజయనగరం మినర్వా టాకీస్, అనకాపల్లి రమణ పిక్చర్ ప్యాలెస్, అమలాపురం కమలేశ్వర, తణుకు శ్రీ వెంకటేశ్వర, తాడేపల్లిగూడెం ప్రభాత్ టాకీస్, పాయకరావుపేట శ్రీ రామకృష్ణ చిత్రమందిర్, పాలకొల్లు వీర హనుమాన్ ప్యాలెస్, ఉయ్యూరు శ్రీ లక్ష్మీ టాకీస్, చిలకలూరిపేట విశ్వనాథ పిక్చర్ ప్యాలెస్, కర్నూలు ఆనంద్ థియేటర్, అనంతపురం శాంతి థియేటర్ డీలక్స్, కడప శ్రీ వెంకటేశ, బళ్ళారి ముబారక్, ఆదోని ద్వారక, చిత్తూరు గురునాథ్ టాకీస్, తిరుపతి ఐఎస్ మహల్, కాళహస్తి శ్రీరామ్, హైదరాబాద్ బసంత్, కమల్, శ్యామ్, సికింద్రాబాద్ అంజలి, వరంగల్ దుర్గా కళామందిర్, ఖమ్మం రాఘవ మహల్, నిజామాబాద్ పిక్చర్ ప్యాలెస్ మరియు షోలాపూర్ వీణా చిత్రమందిర్. ఇప్పుడు 100 రోజుల విషయానికి వస్తే డైరెక్ట్ సెంటర్ తిరుపతి ఐఎస్ మహల్, షిఫ్టింగ్ సెంటర్ విజయవాడ శ్రీనివాస మహల్.